డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీశాబ్ సంబంధించిన మాక్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మాక్ అలాట్మెంట్ మీరు లాగిన్ అయ్యి మీ యొక్క మార్క్ సీట్ అలొకేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా ఎక్కడ వచ్చింది ఏంది అనేది చూసుకోండి. ఇక్కడ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇస్తే మీకు డౌన్లోడ్. అదేవిధంగా ఇప్పుడు మాకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది మార్నింగ్. ఇప్పుడు మాకు వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోండి ఒకసారి, మీకు బెటర్ ఆప్షన్స్ ఏమైనా వస్తాయా అని రివ్యూ చేసుకుని మీకు మాక్ అలాట్మెంట్ ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి. యాడ్ సమ్మోరు మరి వెబ్ ఆప్షన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు 3వ తారీఖు తర్వాత మీరు యాడ్ చేసుకోలేరు. ఇక అయిపోయింది స్టోరీ, కథం అయిపోయింది. 3వ తారీఖు తర్వాత యాడ్ చేసుకోవాలి కదా. ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ ఏమైనా మిస్ అయినామా, మనము 100 వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నాం, సపోజ్ ఒక 50 ఇచ్చుకున్నాం, దాన్ని ఒక 60కి పెంచుకోవాలా, 70కి పెంచుకోవాలా, 100 ఆప్షన్స్ పెట్టుకోవాలా. పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ సాధ్యమైనంత వరకు బిగ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కదా, ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఎక్కువ మోర్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే చిన్నప్పుడు తక్కువ మంచి ర్యాంకు మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం వాళ్ళకి. కాకపోతే కరెక్ట్గా ఎన్ఐటీస్ ఇస్తే నో ప్రాబ్లం. ఈ మోర్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాపీగా మీరు దానికి ఇచ్చేయము. ఎక్కువ పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్ చేయడానికి సాధ్యమైనంత వరకు 200 వెబ్ ఆప్షన్స్, 300 వెబ్ ఆప్షన్స్ రావడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. మరి కంగ్రాచులేషన్స్ అయితే ఇది మనకి సీటు వచ్చినట్టు అంతేం కాదు. మరి మనకు 6వ తారీఖున వస్తుంది. రియల్గా 6వ తారీఖుని రౌండ్ 1 అయితే ఇప్పుడైతే మనం చెప్పినట్టుగా 10 గంటలకు అన్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ 2 గంటలు 1:30 ప్రాంతంలో రిలీజ్ చేసినట్టున్నారు. ఇక మనకు 3వ తారీఖు క్లోజ్ అయిపోతుందమ్మా. 3వ తారీఖు సీశాబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా 3వ తారీఖు లాస్ట్. రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ మనకి 6వ తారీఖు 5 గంటలకైతే రౌండ్ 1 వస్తుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే 6 నుంచి 10 లోపు ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేసేయాలి. తర్వాత చూసినట్టయితే స్టూడెంటు సీశాబ్ రౌండ్ 1 రౌండ్ 2 12వ తారీఖు వస్తుంది. ఇంకా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళిపోవాలి ఆన్లైన్ రిపోర్ట్ చేసుకుని. మరి 13, 10, 18వ తారీఖు అందరూ కూడా ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్ళిపోయి జాయిన్ అయిపోవాలి. ఇక పెట్టి బేడ మొత్తం సర్దుకుని లగేజ్ సర్దుకుని వెళ్ళిపోవాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.